ఇలాంటివి చూస్తున్నప్పుడే అనిపిస్తుంది కాశ్మీర్ స్వర్గమే, కానీ కొంతమంది దాన్ని నరకంలా మార్చేస్తున్నారని. హాయిగా ఈ పహల్గామ్ మారణ హోమం అయిన తర్వాత చాలా మంది ఆ రోజు ఏం జరిగింది దాని గురించి కెమెరా ముందు వచ్చి మాట్లాడారు. ఎన్నో వీడియోస్ వచ్చాయి, చాలా హార్ట్ బ్రేకింగ్ వీడియోస్. కానీ నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది భయ్య. ఆ వీడియో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది, దిగ్భ్రాంతి చెందేలా చేసింది. ఆ వీడియోలో ఏముందంటే, జిప్ లైన్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది భయ్య. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి ఒక రోప్ కడతారు, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు. జనాలని ఏలాడదీసి హెల్మెట్ పెట్టి వాళ్ళకి ఆపరేటర్ ఎవరైతే ఉంటాడో ఏలాడదీసిన మనిషిని పుష్ చేస్తాడు, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఆ మనిషి వెళ్తాడు. ఇది ఒక రకమైన అడ్వెంచర్ యాక్టివిటీ భయ్య. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పహల్గామ్ లో ఇలాంటి యాక్టివిటీ ఒకటి ఉంది భయ్య. గుజరాత్ కి చెందిన మనిషి రిషి భట్ ఈ యాక్టివిటీ చేశాడు. కాశ్మీర్ పహల్గామ్ లో ఆ మారణ హోమం చోటు చేసుకున్న రోజు యాక్టివిటీ చేసే టైంలో వీడియో రికార్డ్ చేసుకున్నాడు, సెల్ఫీ వీడియో. మెమరీ కోసం రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాడు భయ్య రిషి భట్. ఇట్స్ క్వైట్ న్యాచురల్ టు రికార్డ్ సచ్ అడ్వెంచర్ యాక్టివిటీస్. అయితే ఆ సెల్ఫీ వీడియో నిన్న బయటికి వచ్చింది భయ్య. దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది, రిషి భట్ ని ఆపరేటర్ పుష్ చేసే ముందు 3 సార్లు అల్లాహు అక్బర్ అని చాంట్ చేశాడు భయ్య. రిషి భట్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు, అల్లాహు అక్బర్ అన్న తర్వాతే ఫైరింగ్ స్టార్ట్ అయిందని. అప్పటికే ఆ ఆపరేటర్ కి ఫైరింగ్ సౌండ్లు వినిపిస్తున్నాయి. రిషి భట్ ఏమో నర్వస్ గా ఇంకా ఎక్సైట్మెంట్ తో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు. ఫస్ట్ టైం ఈ అడ్వెంచర్ యాక్టివిటీలో పాల్గొంటున్నందుకు ఆయనకి ఫైరింగ్ సౌండ్స్ కూడా వినిపించలేదు. అంత మునిగిపోయాడు, అంత ఎక్సైటెడ్ గా ఉన్నాడు. నేను జిప్ లైన్ చేస్తున్నప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయింది. 4-5 సార్లు బుల్లెట్ సౌండ్ వచ్చింది. అప్పటికే 20 సెకండ్లు అయింది. నాకు అప్పటికీ తెలియదు నేను జిప్ లైన్లో అంతగా మునిగిపోయాను. కానీ ఆపరేటర్కి క్లియర్గా వినిపించింది ఫైరింగ్. అయినా అల్లాహు అక్బర్ అన్నాడు. రిషి భట్ ని పుష్ కూడా చేశాడు ఎంపతి లేకుండా. యూజువల్లీ ఎవరైనా ఏం చేస్తారు, ఫైరింగ్ సౌండ్ వినిపిస్తే అరే పారిపోదాం రా ఇక్కడ నుంచి, ప్రాణాలు కాపాడుకుందాం రా అనుకుంటారు కదా. కానీ ఆ జిప్ లైన్ ఆపరేటర్ అస్సలు అలాంటిది ఏం చేయలేదు. అండ్ టూరిస్ట్ ని కూడా ఆపకుండా పుష్ చేస్తాడు. నార్మల్లీ ఎవరైనా ఏం చేస్తారు, సార్ ఏదో తేడాగా ఉంది, నాకు ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదా అని ఎవరన్నా అంటారు. అది న్యాచురల్ రియాక్షన్. కానీ ఆ ఆపరేటర్ అలా చేయలేదు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఆ సెల్ఫీ వీడియోలో చాలా దారుణమైనవి క్యాప్చర్ అయ్యాయి భయ్య. ఆ వీడియోలో అయితే ఫైరింగ్ జరుగుతున్నట్టు సౌండ్లు వస్తున్నాయి, ఇంకా జనాలకి బుల్లెట్లు తగులుతున్నాయి. బుల్లెట్లు తగిలిన తర్వాత కింద పడిపోతున్నారు, అవి కూడా క్యాప్చర్ అయింది. రిషి భట్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ సన్ చెప్పారు, ఇలా ఫైరింగ్ జరుగుతుంది, మనం ఇక్కడ నుంచి పారిపోదామని. ఈ వీడియోలో ఇంత జరిగిందని రిషి భట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ర్యాండమ్లీ చూస్తే అర్థమైంది ఆయనకి. అసలు ఆ జిప్ లైన్ ఆపరేటర్ ఫైరింగ్ సౌండ్ విన్న వెంటనే 3 సార్లు అల్లాహు అక్బర్ అని ఎందుకు అన్నాడు. యూజువల్లీ ఎవరైనా పారిపోతారు అక్కడ నుంచి, కానీ ఈయన ఎందుకు పారిపోలేదు, అంత కూల్ గా ఎందుకున్నాడు అంటే ఆయనకు ముందే తెలుసా ఇలాంటిది ఏదో జరగబోతుందని. ఫైరింగ్ జరిగిన మనల్ని ఏం చేయర్లే అని చెప్పి ఆయనకు తెలుసా ముందే. ఈ మారణ హోమం గురించి ఆయనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? కొంతమంది కాశ్మీరీ లోకల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. NIA ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది భయ్య. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు ఈ జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో సర్ఫేస్ అయిన తర్వాత ఆయనని కస్టడీలో తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు నిజమేంటి? ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అరే వీళ్ళు మన వాళ్ళే, ఎందుకు ఇలా తయారయ్యారు వీళ్ళు, కాశ్మీర్ ఒక స్వర్గం కానీ నరకంలాగా ఎందుకు మార్చేస్తున్నారని చాలా బాధగా ఉంటుంది. జనాల మీద నమ్మకం పోతుంది. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద? కామెంట్ చేయండి.